సంబంధాలు నెరుపుతున్న కొంత యువతంతా రాష్ట్రంలో ఇంకొక రీజన్ కూడా సాగర్ ఇంకో రీజన్ కూడా ఉండవచ్చు. ఆ టికెట్స్ విషయంలో క్లాష్. ఫర్ ఎగ్జాంపుల్ తెలుగుదేశం పార్టీ ఒకానొక టైంలో కాస్త గ్రాఫ్ మరింత దిగజారిన సమయంలో ఇప్పటం సభలో పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చేయలనివ్వను అని చెప్పి. మరి అప్పటి వరకు తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయకులు అంటే అధికార పార్టీ వాళ్ళ ఇబ్బందుల వల్ల లేకపోతే ఇంకో దాని వల్ల పార్టీ ఎదగదేమో, పార్టీలో ఉంటే ఇబ్బంది ఏమో భవిష్యత్తులో అనే ఉద్దేశంతో వాళ్ళు పక్క పార్టీల వైపు చూశారు. జనసేన వైపు కొంతమంది చూస్తే అధికార వైసీపీ వైపు చాలామంది చూసిన పరిస్థితి. ఆ తర్వాత అనూహ్యంగా ఒక్క మాటతో తెలుగుదేశం పార్టీ కాస్త పుంజుకుందనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు అరెస్టు, దాంతో వచ్చిన సానుభూతి, దాంతోపాటు పవన్ కళ్యాణ్ మద్దతు ఇవ్వడం ఏకపక్షంగా. సో ఇవన్నీ చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ ఆశావాహుల్లో ఆశ మరింత పెరిగింది. సో 175 స్థానాల్లోనూ కూడా 175 మంది కంటే ఎక్కువ ఒక్కొక్క స్థానంలోనూ ముగ్గురు కూడా పోటీ పడుతున్న పరిస్థితి. ఆల్రెడీ ఉన్న 23 మంది ఎమ్మెల్యేలతో పాటు 4 వెళ్ళిపోయారు అనుకోండి, 4 యాడ్ అయ్యారు కాబట్టి సో ఆస్పిరెంట్స్ ఎక్కువ ఉన్నారు విత్ ఇన్ ద పార్టీ, తెలుగుదేశం పార్టీలో. అటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు జనసేనకి 30-40 సీట్లు ఇస్తే అది కాస్త ఇబ్బంది అవుతుంది. వాళ్ళకి ఏదో నెక్స్ట్ ఎమ్మెల్సీ ఇస్తామనో లేకపోతే ఇంకోటి ఇస్తామనో చెప్పాలి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వంశీకృష్ణ యాదవ్కి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలనే ఆశ ఉంది కాబట్టి ఆయన పార్టీనే వదిలేసి ఎమ్మెల్సీ పదవి త్వరలో ఆయనకి పోయే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీ ఆల్రెడీ మండల్ చైర్మన్ కంప్లైంట్ చేసింది కాబట్టి. సో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి, ఎమ్మెల్యేగా ఉండాలనే ఆశ ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 3 నియోజకవర్గాలు చెప్తాను నేను. రాజమండ్రి రూరల్, అక్కడ కందులు దుర్గేష్ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు, ఆయన టికెట్ రాసిస్తూ ఉన్నారు. అక్కడ బుచ్చయ్య చౌదరి పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కంటే సీనియర్ బుచ్చయ్య చౌదరి. సో వాళ్ళిద్దరి మధ్య క్లాష్ ఉంది. ఇక తెనాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ పొత్తు ఫిక్స్ అవ్వకముందే తెనాల్లో తనకు తానుగా నేనే అభ్యర్థిని అని చెప్పి నాదెండ్ల మనోహర్ ప్రకటించేసుకున్నారు, జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్. పవన్ కళ్యాణ్ కూడా నో చెప్పలా. అక్కడ ఆలపాటి రాజా రోజు కూడా హడావుడి చేస్తూ ఉన్నారు, పాదయాత్ర దీక్షల సమేత ధర్నాలు నిరసనలు ఈ టైప్ ఆఫ్ ఏదో చేస్తున్నారు, నాదే టికెట్ అంటూ. అండ్ ఇంకొకటి ఇంకా చాలా నియోజకవర్గాల్లో ముమ్మడివరం నియోజకవర్గం ఉంది, అక్కడ పితాన్ బాలకృష్ణ ఉన్నారు. ఆయన గతంలో వైసీపీలో పనిచేశారు. వైసీపీలో 2014లో టికెట్ ఇవ్వకపోతే జగన్ మోసం చేశాడు, మోసగాడు, నయవంచకుడు అని చెప్పి నానా మాటలు అని చెప్పి జనసేన పార్టీలోకి వచ్చారు. 2019లో ఆయనకు అవకాశం దక్కింది, కానీ 3వ స్థానానికే పరిమితమైన పరిస్థితి. అక్కడ చాలా బలమైన అక్కడ చాలా ఆర్థికంగా బలంగా ఉన్న బుచ్చిరాజు టీడీపీ క్యాండిడేట్, ఆయనకి ఈయనకి మధ్య క్లాష్ ఉంది. మరి పితాన్ని ఎక్కడికైనా బయటికి పంపిస్తారా అంటే నేను ఖచ్చితంగా ఈ నియోజకవర్గాల్లోనే పుట్టి పెరిగాను, అందరూ నా వాళ్ళు, ఇక్కడ నేను ఇక్కడి నుంచే పోటీ చేస్తానని చెప్పి ఎగ్జాంపుల్కి ఒక 3 చెప్పా. ఇంకా చాలా నియోజకవర్గాల్లో ఈ క్లాష్ ఉంది. సో ఈ క్లాష్ ఎప్పటికీ ఫైనల్ అవుతుంది ఏంటి అనేది ఇంకా తెలియని విషయం. ఒకవైపు అధికార పార్టీ ఒక థర్డ్ లిస్ట్కి అంతా రెడీ అయిపోతుంది. ఎలా అర్థం చేసుకోవాలి? దీనికి సంబంధించి మనకి ముఖ్యంగా చూసుకుంటే నెల్లూరు జిల్లాలో 3 ఎమ్మెల్యేలు వైసీపీ పార్టీ అధికారంలో ఉండగానే దూరం అయ్యారు. అలాగే తాడికొండ నుంచి ఎమ్మెల్యే శ్రీదేవి కూడా దూరం అయ్యారు. అలాగే ఎమ్మెల్సీ కూడా రీసెంట్గా ఒకరు దూరం అయ్యారు. ప్రస్తుతం మొత్తం మీద చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా 4 ఎమ్మెల్యేలు, 1 ఎమ్మెల్సీ పార్టీకి పూర్తిగా దూరంగా వైదొలిగి తమ ధిక్కార స్వరం వినిపించారు. వీళ్ళు 4 ఎమ్మెల్యేలు అయితే పూర్తిగా టీడీపీ కండువా కప్పుకోకపోయినా కూడా చంద్రబాబు కార్యక్రమంలో పాల్గొంటున్నారు. నెల్లూరు నుంచి రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి కావచ్చు, అలాగే ఉదయగిరి నుంచి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి కావచ్చు, అలాగే ఆనం రామనాయుడు వెంకటగిరి నియోజకవర్గం నుంచి కావచ్చు, అలాగే శ్రీదేవి కావచ్చు, వీళ్ళంతా కూడా ఇప్పటికీ 5 మంది అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు బయట వచ్చి వీళ్ళు కూడా సీట్లు ఆశించే పరిస్థితి ఉంది. సో ఇప్పటికే టీడీపీలో ఉన్న వాళ్ళు పార్టీకి చాలా కష్టకాలం నిలబడి పనిచేసిన వాళ్ళు సీట్లు ఆశించే అవకాశం ఉంది. సో ఇటువైపుగా మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత టీడీపీ కొంత ఎడ్జ్ అయితే పెరిగింది. అలాగే ఆశావాహులు టికెట్లు కావాలనే వాళ్ళు కూడా చాలామంది ముందుకు వచ్చారని చెప్పొచ్చు. అంతకుముందు వరకు రాష్ట్రంలో 175 నియోజకవర్గాల ముందు మీరు పోటీ చేయండి అని చెప్పి అనేక సభల్లో కూడా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకు ఒక సవాల్ విసిన పరిస్థితి. ఈ సవాల్ విసిరారంటే 175 నియోజకవర్గాల్లో కనీసం మీరు అభ్యర్థులు పెట్టలేరని చెప్పి వాళ్ళకు అవమానకరంగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. ఇలాంటి పరిస్థితుల నుంచి టీడీపీ చిన్నగా పుంజుకుందని చెప్పొచ్చు. కొంత ఓటు గ్రాఫ్ పెరిగింది. అలాగే మిగతా చూసుకుంటే రాజకీయంగా ఈక్వేషన్స్ కూడా మారి దాని తర్వాత జనసేనతో మెర్జీ కావడం, అలాగే జనసేనలో కూడా అనేక మంది రాజకీయంగా చైతన్యంగా ఉన్నారు కాబట్టి వీళ్ళు అంతా కలిశారు కాబట్టి ఇప్పుడు 175 నియోజకవర్గాల్లో 175 మందితో పాటుగా ఇంకో 175 మంది కంటే సుమారు ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో ఈ విధంగా అందరూ కూడా సీటు కోసం ఆశావాహులు పోటీ పడుతున్న పరిస్థితి. ఈ క్రమంలో వీరు సీటు రాకుంటే
వీరికి పార్టీ అధికారికంగా మద్దతు ఇవ్వకుంటే వీరు కూడా వైసీపీ వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. సో ఇప్పుడు సీట్లు సర్దుబాటు అనేది ఇటు టీడీపీకి చాలా పులి మీద స్వారీ లాంటిది అయిపోతుంది. టీడీపీ జనసేనకి వీరు ఎవరికి సీట్ ఇవ్వాలి, ఎవరికి సీట్ ఇవ్వకూడదు అని చెప్పి ఒక పూర్తిగా అయితే తర్జమా భర్జన జరుగుతున్న పరిస్థితి. ఇదే క్రమంలో కూడా టీడీపీలో కూడా 2 వర్గాల్లో సీట్లు నిర్ణయించే పరిస్థితి ఉందని చెప్పి చాలామంది సమాచారం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు క్వార్టరీ ఒకటి ఉంది. అలాగే ఇప్పటికే లోకేష్ కూడా ఒక క్వార్టరీ ఏర్పాటు చేసుకున్నారు. ఎన్ఆర్ఐస్ కావచ్చు, అట్లాగే రాష్ట్రంలో ఎంతోమంది యువకులు కావచ్చు, వీరంతా కూడా డైరెక్ట్గా లోకేష్కి టచ్లో ఉన్నారు. లోకేష్ దగ్గర కొంత హామీ కూడా తీసుకున్నారు. టికెట్ తమకు రావాలని, తమకు కావాలని. వీరిలో ముఖ్యంగానే నెల్లూరు నుంచి అనేక మంది కూడా, నెల్లూరు చెప్పిన కోటరెడ్డి సేదరెడ్డి వీరంతా కూడా లోకేష్ వర్గానికి సంబంధించి, అలాగే చంద్రబాబు నాయుడు సంబంధించి గతంలో ఉన్న గల్లా ఫ్యామిలీస్ కావచ్చు, ఇలా పాత తరంలో ఉన్న అందరూ కూడా టీడీపీకి ఎడ్జ్ ఉన్నారు. సో వీరందరూ కూడా ముందు ఏకతాటి మీద టీడీపీలోని అధినాయకత్వం ఏదైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, వీరందరూ కూడా ఇప్పటికే జనసేనకు సంబంధించి కూడా అనేక మంది తమకు తామే టికెట్లు ఈ నియోజకవర్గంలో తమకే అని చెప్పి ప్రకటించుకున్న పరిస్థితి. నెల్లూరు నుంచి మనుక్రాంత్ రెడ్డి ఆ ఊహ వినిపిస్తున్నాడు. నెల్లూరులో ఇప్పటికే బలమైన నాయకుడు పొంగూరు నారాయణుడు, ఆయన కాదని చెప్పి తనకే టికెట్ కావాలనుకున్నారు. సో ఈ క్రమంలో సీట్లు ఎవరికి ఇస్తారు, అలాగే సీట్లు ఎలా సర్దుబాటు చేస్తారనేది మాత్రం ఒక తీవ్రమైన చర్చ నడవచ్చు. వైసీపీ దూకుడుగా ఉంది, టీడీపీ అయితే ప్రస్తుతానికి కొంత స్లోగా వెళ్తుందని చెప్పొచ్చు. రోషన్ గారు రైట్. మరి కాసేపట్లో ఒక క్లారిటీ రాబోతోంది. థర్డ్ లిస్ట్ ఏ రకంగా ఉండబోతోంది అనేది, థర్డ్ లిస్ట్ మీద కసరత్తు కొనసాగుతోంది. లాస్ట్ మినిట్లో ఏదైనా చిన్న చిన్న మార్పులు ఉండే అవకాశం ఉంది. థర్డ్ లిస్ట్లో తమ పేరు ఉండదేమో అని చెప్పి చాలామంది నాయకులు, అంటే ఆశావహులు టెన్షన్గా ఉన్నారు. ఆ చివరి నిమిషంలో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. సో మరి కాసేపట్లో థర్డ్ లిస్ట్ రాబోతోంది. సో ఎవరైనా అసంతృప్తులు ఉంటే మళ్ళీ బయటకు వచ్చే అవకాశం ఉంది. ఖచ్చితంగా పక్క పార్టీల వైపు చూసే పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో అంటే లాస్ట్ మినిట్లో